ఎంతో ఆశగా భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. నాన్న, నాన్న, మీరు నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి రమ్మన్నారు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇక మీరు నాకు దూరం అయ్యారేమో అని ప్రతి క్షణం ఎంతో బాధపడ్డాను నాన్న. కానీ ఇప్పుడు ఆ బాధ మొత్తం పోయింది నాన్న. మీరు నన్ను మీరు నన్ను మళ్ళీ ఇంటికి రమ్మన్నారు నాన్న. మీరు నన్ను మీ కూతురిగా ఒప్పుకుంటున్నారు కదా నాన్న. చాలు నాన్న. ఇక మీరు ఎప్పటికీ ఇక నన్ను అంగీకరించరేమో అని నేను బాధపడిపోయాను నాన్న. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరే నన్ను మళ్ళీ పిలిచారు నాన్న. చెప్పండి నాన్న, చెప్పండి. మీరు నాతో ఏదో మాట్లాడాలని అన్నారు కదా. ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు నాన్న? చెప్పండి నాన్న. మీరేమనుకుంటున్నారో చెప్పండి నాన్న, చెప్పండి నాన్న అని ఈ విధంగా భూమి అడుగుతూ ఉంటే శరత్చంద్ర మాత్రం కోపంగా అలానే భూమి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే శరత్చంద్ర కోపంగా మాట్లాడబోతూ ఉండగా అప్పుడు అపూర్వ వెంటనే, వద్దండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని విధంగా అనగానే, ఏం లేదు భూమి, నీతో నేను ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. కానీ దానికి ఒక కండిషన్ పెడుతున్నాను అని శరత్చంద్ర అనగానే ఒక్కసారిగా భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి నాన్న కండిషనా? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు నాన్న. కండిషన్ అంటే ఏంటి నాన్న? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నాన్న. నేను మీకోసం ఏదైనా చేస్తాను నాన్న, చెప్పండి నాన్న అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే, నువ్వు మాట ఇవ్వు, నేను నిన్ను కూతురిగా ఒప్పుకోవాలంటే నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అప్పుడే నేను నిన్ను కూతురిగా అంగీకరించినట్టు. ఇక ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది అని శరత్చంద్ర అనగానే, నాన్న, మీరు నన్ను కూతురిగా అంగీకరిస్తానంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే నాన్న. ఒక హాయన్ని వదిలి నన్ను ఇక్కడికి రా అని నన్ను పిలిస్తే నేను రాలేను నాన్న. ఆ విషయం తప్ప మీరు ఇంకా ఏది చెప్పినా సరే చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాన్న. మీరేం చెప్పినా సరే నేను చేస్తాను నాన్న. చెప్పండి నాన్న, ఏం చేయాలో చెప్పండి, ఇప్పుడే చేస్తాను. నేను గగన్ వదిలేసి నిన్ను రమ్మని అనట్లేదు. మరి ఏంటి నాన్న? అయితే ఏదైనా చేస్తాను నాన్న, చెప్పండి, ఇప్పుడే చెప్పండి నాన్న అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే చెప్పండి అని అపూర్వ కూడా సైగ చేస్తుంది. నువ్వు నాకు ఈ ఇంటి కూతురిగా నువ్వు ఉండాలంటే, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే, నీకు ఈ ఇంట్లో స్థానం ఉండాలి అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. లేదంటే ఇక నీ దారి నీది. వద్దు నాన్న, అలా అడగండి నాన్న. మీరేం చెప్పినా సరే చేస్తాను నాన్న. చెప్పండి నాన్న, మీరు చెప్పండి నాన్న. గగన్ చేత కృష్ణప్రసాద్కి పిండ దర్పణం చేయించాలి అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా భూమి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, ఏమంటున్నారు? అప్పుడు వెంటనే మీరా, అవునమ్మా, నా కలలోకి వచ్చి మీ మావయ్య చెప్పాడు, గగన్ చేత పెద్ద కొడుకు కదా, వాడే నాకు పిండం పెట్టాలి అని చెప్పాడమ్మా. ఎలాగైనా సరే ఆయన ఆత్మ శాంతించాలంటే గగన్ చేత పిండ దర్పణం చేయించాలి. విన్నావు కదా భూమి, బాగా ఆలోచించుకొని నాకు ఇప్పుడే మాట ఇవ్వు అని ఈ విధంగా అనగానే, నాన్న అది. అప్పుడు వెంటనే, ఏంటి బావా ఆలోచించి చెప్పుకునేముంది, ఈ ఇంట్లో స్థానం కూతురిగా నువ్వు అంగీకరించినావు కాబట్టి ఖచ్చితంగా భూమి ఒప్పుకుంటుంది, అంతే కదా భూమి అని ఈ విధంగా అనగానే, ఇక ఏం ఆలోచించకు, ఇక వెళ్ళి ఆ గగన్ని ఎలా ఒప్పించాలో ఆ పని మీద ఉండు. వెళ్ళమ్మ భూమి, ఇక మీ నాన్నతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళిగా అని అపూర్వ ఈ విధంగా అనగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చెప్పాలి అని విధంగా అనుకుంటూ ఇక వెంటనే చాలా బాధపడిపోతూ ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మావయ్య బతికుండగానే
నేను ఆయన చేత పిండ తర్పణం ఎలా పెట్టించాలి అనే విధంగా అనుకుంటూ చాలా బాధగా దీనంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే, భూమి నువ్వు పెట్టించలేవని నాకు తెలుసు, ఈ రకంగానైనా ఆ కృష్ణప్రసాద్ని రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకుంటాను. నా ముందే ఆటలు ఆడాలని చూస్తే ఖచ్చితంగా దొరికిపోతారు అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే అపూర్వ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు మాత్రం, ఏంటమ్మాయి నిజంగా భూమి ఒప్పిస్తుందంటావా? నాకెందుకో తేడా కొడుతుందమ్మాయి అని అంటూ ఉంటే, లేదు పిన్ని, ఖచ్చితంగా ఈసారి కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. పిండదర్పణం చెయ్యనివ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మావయ్య బ్రతికే ఉన్నాడని తనకు నాకు తెలుసు కాబట్టి. రాయి వేస్తేనే కదా నీళ్లు బయటికి వస్తూ ఉంటాయి, వేయకుండా అలాగే ఉంటే ఏది బయటికి రాదు. ఎలా ఉన్న గొంగలి అలాగే ఉంటుంది పిన్ని అని విధంగా అనగానే, అవునవునమ్మాయి నువ్వు సూపర్ అనుకో అని గోరింటాకు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం భూమి వెంటనే తిరిగి వస్తుంది. ఏమైందమ్మా భూమి, ఏమైందమ్మా, ఏమన్నాడమ్మా చెప్పమ్మా అని విధంగా అడుగుతూ ఉంటుంది శారద. నిన్ను మీ నాన్న కూతురిగా అంగీకరించాడా? చెప్పమ్మా, నీ కళ్ళలో సంతోషం కనిపించట్లేదేంటి? చెప్పమ్మా నాకు అని అంటూ ఉంటే, ఏమని చెప్పాలత్తయ్య, నాకేం అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఏమంటున్నావు అంటే, అత్తయ్య అది అది మావయ్యకి ఆయనే పిండదర్పణం చేయాలని నాన్న చెప్పారు, అలా చేస్తేనే నన్ను కూతురిగా అంగీకరిస్తారంట అనే విధంగా అనగానే శారద ఒక్కసారిగా షాకింగ్గా అలానే భూమిని చూస్తూ ఉంటుంది. అంతలో గగన్ క్రిందికి వస్తాడు. ఏంటి అంత పరధ్యానంగా ఉన్నాడు? చెప్పడం మర్చిపోయాను, ఇందాక శరత్చంద్ర వచ్చి వెళ్ళాడు. అయినా నేను ఆ కృష్ణప్రసాద్కి పిండదర్పణం పెట్టాలని అనుకుంటున్నాను అనే విధంగా అనగానే ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను ఇలా అంటే మీరెందుకు ఇద్దరు షాకింగ్గా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎలాగో సంవత్సరికం చేయాలి కదా, నేనే చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను కూడా అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి శారద ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం చాలా దీర్ఘంగా బాధగా కృష్ణప్రసాద్ కూర్చొని ఉంటాడు. ఆ మాటలన్నీ గగన్ మాట్లాడిన మాటలన్నీ విని ఇక శారద ఓదార్చుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డేకి సంవత్సరికానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు కూడా గగన్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఫోటోని గగన్ ఇంట్లోకి తీసుకొని వస్తాడు. బ్రతికున్న నాన్నని చంపేస్తున్నావు కదరా అని విధంగా శారద అనుకుంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.